హాయ్ హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. నా ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం బుట్ట హ్యాండ్స్ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. బుట్ట అనేది కట్ వర్క్ ఇచ్చేసి ఎలా కట్ చేయాలి, లోడింగ్ పేపర్ క్యాన్వాస్ ఎలా చేయాలనేది చూద్దాం రండి. ముందుగా 4 ఫోల్డింగ్తో లైనింగ్ తీసుకోవాలి. హ్యాండ్ టోటల్ లెంత్ 10, 3 ఇంచెస్ బార్డర్కి ఉంచేసి 7 ఇంచెస్ మనం ఈ బుట్ట హ్యాండ్ కోసం కట్ చేద్దాము. 7 ఇంచెస్ వెడల్పు తీసుకొని 5 ఇంచెస్ బాక్స్ తీసుకోవాలండి. ముందు ఎక్స్ట్రా ఆ బాక్స్ దగ్గర నుండి 7 ఇంచెస్ స్ట్రైట్గా ఒక డ్రాయింగ్ చేసుకొని డౌన్ కోసం 3 ఇంచెస్ తీసేసుకోవాలి. ఆ బాక్స్ అనేది మనం బుట్ట కోసం పెట్టుకున్నదండి. 5 ఇంచెస్ సరిపోతుంది. మధ్యలో ఒక టాకా ఇచ్చుకోవాలి. ఇలా టాకా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్ కింద కట్ వర్క్ కోసం 3 ఇంచెస్ తీసుకుందాం. మనం స్ట్రైట్గా 3 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసేసుకొని నా హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 13లో హాఫ్ 6.5 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంచుకొని మిగిలిన క్లాత్ కట్ చేసేసుకోవాలి. చూడండి, కింద బోర్డర్ అలా కట్ చేశాను, పైన బుట్ట కోసం. అయితే మన ఒరిజినల్ క్లాత్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోవాలి. దేనికైనా టాకా ఇచ్చుకోవాలండి ఎక్స్ట్రా, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అటు జరిగినా ఇటు జరిగినా కానీ మనకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు స్టిచ్చింగ్కి వద్దాము. పేపర్ క్యాన్వాసర్ అనేది లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఒక కుట్టేసుకొని తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టి ఒరిజినల్ సైడే పెట్టేసుకొని పైన మనం లైనింగ్కి వేసుకున్నాం కదా పేపర్ క్యాన్వాస్, దాన్ని అటాచ్ చేసుకుంటా ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ కుట్టితే దీనివల్ల ఏంటంటే మనం ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ యూజ్ చేయాల్సినంత అవసరం ఉండదు. కానీ ఇది అన్నిటికీ యూజ్ చేయదండి. పైన ట్రాన్స్పరెంట్ కనపడే వాటికి ఇదంత లుక్ బాగోదు, ఎందుకంటే పేపర్ క్యాన్వాస్ వైట్గా ఉంటుంది కాబట్టి మంచి లుక్ రాదు. ఇట్లా కుట్టేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ప్రతి రౌండ్ దగ్గర కట్ ఇవ్వాలండి. కట్ ఇవ్వకపోతే అసలు రౌండ్ తిరగదు. ఇట్లా రౌండ్ తీసేసుకున్న తర్వాత పైన మనం ఇట్లా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఐరన్ చేసినా సరిపోతుంది. నాకేందో స్టిచ్చింగ్ చేయాలనిపించి స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేయడం వల్ల మంచి లుక్ వస్తుంది. రౌండ్ అనేది మంచిగా తిరిగి ఉంటుందండి. ఇట్లా ఒక కుట్టేసేసుకొని మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టిప్స్ నేను చాలా చెప్తాను. చూసారా, కుట్టేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి అసలు పేపర్ క్యాన్వాస్ ఎంత నీట్గా ఉందో. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇది కాటన్ శారీ కాబట్టి నేను పేపర్ క్యాన్వాసర్ అనేది లోడింగ్ చేశాను. ఇది లోడింగ్ బుట్ట హ్యాండ్ మోడల్ అండి. ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఒక టాకా ఇచ్చుకోవాలి. టాకా అనేది కంపల్సరీ, ఎందుకంటే మనం అస్తమానం సెంటర్ ఏదని ఎత్తుక్కునే పని ఉండదు. ఇట్లా సేమ్ 2 బోర్డర్స్ని ఇట్లా తయారు చేశాను నేను, కింద పట్టీలని. ఇప్పుడు పైన బుట్ట కోసం ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ వేసి చుట్టూ ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకుందామండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక కుట్టుకున్న బోర్డర్ని తీసుకొని 5 ఇంచెస్ వెడల్పు మీద ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం బుట్ట పెడితే కూడా కొంచెం ఎక్కువ క్లాత్ వస్తుంది కదా, దానికోసం 1 ఇంచు ముందుకు పెట్టుకొని టాకాలు ఇచ్చుకోవాలి. మనం 2 టాకాలు ఫోల్డింగ్ మీద చేసాం కాబట్టి టాకాలు అటు ఇటు వస్తుంది. ఆ ఫస్ట్ టాకా నుండి మా ఎండింగ్ టాకా వరకు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి, ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత సెంటర్ పాయింట్కి ఒక చాక్ పీస్తో మార్కింగ్ చేసేసుకొని ఒరిజినల్ లోడింగ్ చేస్తున్నాం కాబట్టి ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ హ్యాండ్ లైనింగ్ పెట్టుకోవద్దు. రెండింటికి ఒరిజినల్ వచ్చేటట్టు చూసుకొని పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మంచిగా లాగొద్దండి, లాగితే సాగిపోతుంది. స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా మనం మళ్ళీ లోడింగ్ అంటే బ్లౌజులు షేప్ పట్టీలు వేస్తాం కదా, అలా లోడ్ చేయాలి. ఇట్లా లోడింగ్ కోసం ఇట్లా మలుచుకొని స్ట్రైట్గా ఒక కుట్టేసేసుకొని ఇట్లా కట్లు ఇచ్చుకోవాలి. కట్లు ఇచ్చేసుకున్న తర్వాత హ్యాండ్ లోపల నుండి బయటికి తీసేస్తే చూడండి ఎలా వచ్చిందో. దీని మీద పైన మనం ఒక కుట్టేసేసుకుంటే బుట్ట అనేది అసలు ఎంత బాగా వస్తుందో చూడండి. మంచి నీట్గా వేసుకోవాలి కుట్టు. వేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. సేమ్ ఇలాగే నేను ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకున్నాను.
ఇప్పుడు మనం లో కటింగ్ దిద్దాము. 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా మనం కుట్టేటప్పుడు, ఆ ఎక్స్ట్రా క్లాత్ తీసేసి అక్కడ నుండి మనం లో కటింగ్ దిద్దామండి. ఎక్స్ట్రా క్లాత్ నుండి తీస్తే బుట్టలోకి వెళ్ళిపోద్ది లో కటింగు, దానివల్ల అసలు బ్లౌజ్ లుక్ అంతా పోతుంది. అందుకే 5 ఇంచెస్ తర్వాతే మనం లో కటింగ్ తీయాలి. చూడండి బుట్ట చేతులు పైన మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే చూడండి కట్ వర్క్ అనేది ఎలా వచ్చిందో, లోడింగ్ విత్ కట్ వర్క్. ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం